వైకే టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఆత్మకూరు సమీపంలో శివపురం దట్టమైన నల్లమల అడవుల మధ్యలో కొలువైన పురాతన క్షేత్రం శ్రీ కొలను భారతి చారుఘోషిని నది ఒడ్డున వెలసిన ఈ ఆలయాన్ని ఆంధ్ర బాసరా అని కూడా పిలుస్తారు. మన సంస్కృతి సాంప్రదాయానికి నిలయాలు, ఆధ్యాత్మికతకు ఆలయాలు మన పుణ్యక్షేత్రాలు. ఈ పుణ్యభూమిపై హరహర మహాదేవ అంటూ మారుమోగే శైవ క్షేత్రాలకు కొదవలేదు. గోవింద నామ స్మరణతో పులికించే వైష్ణవ ఆలయాలకు కొరత లేదు. కానీ అజ్ఞానము అనే చీకట్లను తరుముతూ అక్షర జ్ఞానాన్ని ప్రసాదించే ఆ చదువుల తల్లైన జ్ఞాన సరస్వతి కొలువైన శక్తిపీఠాలు మాత్రం యావత్ భారతదేశంలోనే అత్యంత అరుదుగా వెలిచాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఆ తల్లి పాదముద్రలు పడిన పుణ్యభూములు వేళ్ల మీద లెక్కించదగ్గవి మాత్రమే. నల్లమల కొండ నడుమ ప్రశాంతమైన జలధారాలు మరియు పచ్చని చెట్ల మధ్య ఈ ఆలయం ఉంటుంది. దట్టమైన నల్లమల అడవుల్లో సరస్వతీ దేవి స్వయంభూగా దర్శనమిచ్చే అరుదైన ఆలయం ఇది. ఈ క్షేత్ర పురాణం వింటేనే ఒళ్ళు పులకరిస్తుంది, మనసు భక్తితో నిండిపోతుంది. ఎటు చూసినా గగనాన్ని ముద్దాడుతున్న నల్లమల్ల కొండల ఒడిలో నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ పరవళ్లు తొక్కుతూ పచ్చని అటవీ ప్రాంతంలో ప్రవహించే పవిత్ర జలధారల సాక్షిగా ఆ చదువుల తల్లి సరస్వతీదేవి కొలువై ఉన్న ఆ అద్భుత క్షేత్రమే కొలను భారతి సరస్వతీదేవి. నల్లమల్ల ఘాటు రోడ్డు మలుపుల్లో పచ్చని ప్రకృతి పరదా చాటున దాగి ఉన్న ఒక అద్భుత ఆధ్యాత్మిక రహస్యం కొలను భారతి పుణ్యక్షేత్రం. దశాబ్దాల చరిత్ర, యుగాల నాటి పురాణ వైభవం ఈ ఆలయం సొంతం. ఈ క్షేత్ర పురాణం వింటేనే ఒళ్ళు పులకరిస్తోంది, మనసు భక్తితో నిండిపోతుంది. 11వ శతాబ్దానికి చెందిన చాళుక్య రాజు మళ్ళ భూపతి ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా శిలా శాసనాల ద్వారా తెలుస్తోంది. క్షేత్రంలో చదువుల తల్లి సరస్వతీదేవి కొలువై ఉంది. చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. కొలను భారతి సరస్వతీదేవి సన్నిధిలో తమ బిడ్డలకు అక్షరాభ్యాసం జరిపిస్తే వారు అత్యున్నత స్థాయికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం. అందుకే ఈ క్షేత్రం అక్షరాభ్యాసాల క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. కొలను భారతి దేవాలయంలో సరస్వతీదేవి స్వయంభుగా పుస్తకధారిణిగా వెలసి భక్తులను అనుగ్రహిస్తోంది. కృతయుగంలో సప్త ఋషుల తలపెట్టిన యాగానికి అనేక ఆటంకాలు ఎదురవగా
ఆ యాగ సంరక్షణార్థం అమ్మవారు ఇక్కడ స్వయంభుగా వెలసిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. సరస్వతీదేవి ద్వాదశ నామ స్తోత్రాల్లో మొదటి నామమైన శ్రీ భారతి పేరుతో వెలసిన ఈ క్షేత్రంలో అమ్మవారు జ్ఞాన ప్రదాతగా, విద్యా ప్రదాతగా పూజలందుకుంటోంది. కొలను భారతి దేవాలయంలో సరస్వతీదేవి స్వయంభువుగా పుస్తకధారిణిగా వెలసి భక్తులను అనుగ్రహిస్తుంది. 11వ శతాబ్దానికి చెందిన చాళుక్య రాజు మల్ల భూపతి ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా శిలా శాసనాల ద్వారా తెలుస్తుంది. అతి పురాతనమైన కొలను భారతి ఆలయం ఆంధ్ర, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో బాసర తరువాత 2వ సరస్వతి క్షేత్రంగా ఖ్యాతి చెందింది. రాష్ట్ర విభజన తర్వాత ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని ఏకైక సరస్వతి ఆలయం అయినందున ఆంధ్ర బాసరగా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ క్షేత్ర ప్రాశస్త్యం, విశిష్టత, చరిత్రను గమనిస్తే బాసర సరస్వతి దేవాలయం కన్నా ప్రాచీనమైనదిగా చరిత్రకారులు అభిప్రాయం పడుతున్నారు. కొలను భారతి సరస్వతీదేవి సన్నిధిలో తమ బిడ్డలకు అక్షరాభ్యాసం జరిపిస్తే వారు అత్యున్నత స్థాయికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం. అందుకే ఈ క్షేత్రం అక్షరాభ్యాసాల క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అసలు ఈ చదువుల తల్లికి కొలను భారతి అనే పేరు ఎందుకు వచ్చిందో మనం తెలుసుకొని తీరవలసిందే. నల్లమల కొండలపై నుంచి ప్రవహించే సహజ సిద్ధమైన పవిత్ర జలధారలు ఇక్కడ ఒక సుందరమైన కొలనులా ఏర్పడ్డాయి. ఆ కొలను ఒడ్డునే జగన్మాత కొలువై ఉండడం వల్ల ఆమె కొలను భారతిగా భక్తుల గుండెల్లో నిలిచిపోయింది. ఇక్కడి గర్భగుడిలోకి వెళ్లిన ఏ భక్తుడైనా అమ్మవారి సాలగ్రామ రూపాన్ని చూసి పరవశించిపోవాల్సిందే. 4 చేతులతో దర్శనమిస్తూ ఒక చేతిలో అక్షరమాల, మరొక చేతిలో పుస్తకం, ఇంకొక చేతిలో అమృత కలశాన్ని ధరించి అభయముద్రతో దర్శనమిచ్చే ఆ తల్లి రూపం నయనానందకరం. ఈ ఆలయ ప్రధాన అర్చకుల మాటల్లో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. టీవీ ప్రేక్షకులందరికీ కూడా మా యొక్క ఈ కొలను భారతీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని ఈ క్షేత్రం యొక్క ప్రాశస్త్యం తెలియజేస్తూ ఉన్నాం. సరస్వతి త్రియం వీణా పుస్తకధారిణి హంసవాహన సమాయుక్త మమ విద్యా దానకరి ప్రథమం భారతీనామంచ ద్వితీయంచ సరస్వతి తృతీయం శారదాదేవి చతుర్థకం హంసవాహన పంచమం జగతి ఖ్యాతం సప్తమం వాగీశ్వరీ తదా కౌమారీ సప్తమం ప్రోక్తం అష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధిదాత్రి దశమంతు వరదాయని ఏకాదశం క్షుద్రగండా ద్వాదశాంతు భువనేశ్వరి బ్రాహ్మీ ద్వాదశనామాని త్రిసంధ్యం యక్పటేన్నరః. ఓం ఐం సరస్వత్యే నమః. శ్రీమాత్రే నమః. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో వెలిసిన కొలను భారతి అను దేవాలయం నంద్యాల జిల్లాలో కొత్తపల్లి మండలంలో వెలిసి ఉన్న శివపురం గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలను భారతి అనే నల్లమల్ల అటవీ ప్రాంతంలో వెలిసింది. ఈ అమ్మవారి దేవాలయం వచ్చేసి ప్రాశస్త్యంగా కృతయుగంలో వెలిసిన అమ్మవారు. ఈమె భూలోకానికి సప్తఋషులందరూ కూడా ఈ క్షేత్రంలో మహాక్రతువు అంటే ఒక పెద్ద యాగం చేయాలని సంకల్పించి భూలోకానికి వాళ్ళు వచ్చి ఈ కొలను భారతి క్షేత్రంలో యాగం చేయడం విశేషంగా జరిగింది. ఆ జరిగిన సందర్భంలో త్రిలోకంలో ఉన్న బ్రహ్మం, విష్ణు, మహేశ్వరులందరినీ కూడా ఈ సప్తఋషులు అందరూ కూడా వేడుకొని అమ్మవారిని ఈ యొక్క మా యాగానికి సంపూర్ణంగా నిర్వర్తించి నిర్విఘ్నంగా కొనసాగాలని చెప్పి బ్రహ్మలోకంలో ఉన్న సరస్వతీ మాతను వాళ్ళందరూ కూడా సప్తఋషులందరూ కూడా వేడుకున్నారు. అలాగే వాళ్ళ ఆ సమయంలో కృతయుగంలో అమ్మవారు భూలోకానికి వచ్చేసి
ఈ కొలను భారతి అనే క్షేత్రంలో స్వయంభూగా వెలిసిన దేవాలయం. అమ్మవారు వచ్చేసి పుస్తకం, అంకుశం, పాశం, అభయహస్తంతో చతుర్భుజాలతో వెలిసిన ఈ యొక్క భారతీదేవి అనే అమ్మవారు. అందుకనే సరస్వతీదేవి యొక్క ఈ ద్వాదశనామ స్తోత్రంలో మొట్టమొదటిగా 12 నామాలలో వెలిసిన అమ్మవారు ఈ కొలను భారతి అమ్మవారు కనుక ప్రథమం భారతీ నామంచ ద్వితీయంచ సరస్వతి అనే విశేషంగా ఈ యొక్క అమ్మవారి నామాలను త్రికాల సందర్లో 3 పూటలా జపించిన భక్తులందరూ కూడా విద్య, బుద్ధి, ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని కూడా చేకూరుతాయని చెప్పి అమ్మవారి యొక్క ఆశీస్సులు కావాలని చెప్పి ఈ విధంగా మనకి ఈ అమ్మవారు కొలను భారతి క్షేత్రంలో వెలిసింది. అదేవిధంగా ఈ కొలను భారతి క్షేత్రంలో సప్తఋషులకు ప్రతీకంగా ఉన్న 7 శివాలయాలు, సప్తమాతృకా సహిత సప్తలింగేశ్వర స్వామి దేవస్థానాలు. వీళ్ళందరికీ కూడా విశేషం ఏమిటంటే ఈ యొక్క శివాలయాల వెనక భాగంలో కూడా శ్రీదేవి, భూదేవి సమేత చెనకే జనార్దన స్వామి అనే ఒక విష్ణు స్వరూపంగా వెలిసిన విష్ణు దేవాలయం కూడా వెలిసింది. ఇది నల్లమల అటవీ ప్రాంతంలో వెలిసిన ఈ దేవాలయం కనుక చిన్నారి బాలులకు అందరికీ 5 సంవత్సరాల్లో పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వర్తించుకొని విద్యాపరంగా అంటే 5 సంవత్సరాలు దాటిన విద్యార్థులందరికీ కూడా బీజాక్షరం అనే తేనె చేత లిఖించబడుకుంటూ అందరూ విద్యలో అఖండమైన విద్యా ప్రావీణ్యత సంపాదించుకుంటూ అమ్మవారి ఆశీస్సులు పొందుతూ అమ్మవారి యొక్క దర్శన భాగ్యం కోసం వస్తూ వెళుతూ ఉంటారు. ఈ ముఖ్యంగా ఏమంటే మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా పక్క రాష్ట్రమైన తెలంగాణ, కర్ణాటక, పక్క దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులకు పాత్రులై విద్యా, బుద్ధి, సకల కోరికలు నెరవేర్చుకున్నటకు కొలనులో వెలిసిన కొలను భారతి క్షేత్రం యొక్క అతి మహిమాన్వితమైన ఈ యొక్క అమ్మవారి దర్శన భాగ్యం చేత భక్త మహాశేషులందరూ కూడా పునీతులై అమ్మవారి యొక్క ఆశీస్సులు కోరుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు రాఘవేంద్ర శర్మ, అమ్మవారి దేవాలయంలో పనిచేస్తున్న అర్చకుణ్ణి. ఓం శ్రీమాత్రే నమః. సరస్వతీదేవి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పూజలు అందుకుంటున్నది. వాగ్దేవి, వాగేశ్వరి, శారద, భారతమ్మ అనే పేర్లతో పిలుస్తారు. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం నల్లమలలో కొలువైన ఈ అమ్మవారు కొలను భారతిగా పూజలు అందుకుంటున్నారు. ఇచ్చట సరస్వతి అమ్మవారి మూల విరాట్ ఎదుట శ్రీచక్రం ఉండటం విశేషం. ఈ క్షేత్రము వరుణ తీర్థంగా ప్రసిద్ధి చెందింది. తెలంగాణలో బాసర క్షేత్రం ఎంతటి ప్రసిద్ధమైనదో ఆంధ్రప్రదేశ్లో పిల్లల విద్యాబుద్ధుల కోసం అక్షరాభ్యాసాలు చేయించడానికి ఈ కొలను భారతి క్షేత్రం కూడా అంతటి మహిమాన్వితమైనది. ఇక్కడ అమ్మ సన్నిధిలో అక్షరం దిద్దితే ఆ బిడ్డల నాలుకపై సరస్వతీదేవి నర్తిస్తుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయాన్ని ద్వాపర యుగంలో పాండవుల కాలంలో నిర్మించారని, సప్త ఋషులు ఇక్కడ తపస్సు చేశారని స్థానిక పురాణాలు చెప్తున్నాయి. ద్వాపర యుగంలో కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసిన తర్వాత రక్తపాతాన్ని చూసి చలించిపోయిన పాండవులు మనశ్శాంతి కోసం దేశాటన చేస్తూ ఈ నల్లమల అడవుల్లో అడుగుపెట్టారట. ఇక్కడి ప్రశాంత వాతావరణానికి, పరవళ్లు తొక్కే జలధారులకు ముగ్ధుడైన ధర్మరాజు మానసిక ప్రశాంతత కోసం, లోక కళ్యాణం కోసం ఇక్కడ స్వయంగా సరస్వతీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించారని చరిత్ర చెబుతోంది. అందుకే ఈ గడ్డపై అడుగు పెడితే చాలు ఆనాటి పాండవుల తపోశక్తి, ఆ తల్లి పవిత్ర సాన్నిధ్యం భక్తులను ఓ సరికొత్త లోకానికి తీసుకుని వెళ్తాయి. ఇక్కడ గాలిలో సైతం ఓంకారనాదం వినిపిస్తూ వినే కొద్దీ వినాలనిపించే ఆధ్యాత్మిక అనుభూతిని ఇక్కడ ప్రతి ఒక్కరూ పొందుతారు.